జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఎంపీ ఎన్నికల పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కొనసాగనుంది. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య డిఆర్సీ సెంట్రల్ నుంచి ఈవీఎంలను తరలించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాలతో పోలింగ్ ను పర్యవేక్షిస్తారు. ఇందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సిబ్బంది అలర్ట్ చేశాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రి పంపిణీ పరిశీలించారు సీఈఓ వికాస్ రాజ్. ఈవీఎంల పనితీరు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఇతర ముఖ్య అధికారులు వికాస్ రాజ్ వెంట ఉన్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూల్ లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 4496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు అధికారులు. మరోవైపు యూసఫ్గూడ, సికింద్రాబాద్లలో డిఆర్సీ సెంటర్లను విజిట్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఈవీఎంల పనితీరు, ప్రక్రియపై అధికారులు సిబ్బందికి కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిటీలో పోలింగ్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. నేను ప్రస్తుతం చార్మినార్లోని సన్మార్క్ సంబంధించిన డిఆర్సీ కేంద్రంలో ఉన్న, అంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటరు. ఎలక్షన్కి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఇక్కడి నుంచే పంపిణీ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో పాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాల మీద పర్యవేక్షించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఉన్నారు. మనతో ఆయనతో మాట్లాడదాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు మొత్తం ఇప్పుడు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేశామంటున్నారు కదా, ఇప్పుడు సామాగ్రి మొత్తం కూడా రెడీ అవుతుంది. ఎప్పటి వరకు ఇవి తీసుకెళ్తారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేసినారు? అంటే ఇప్పుడు మనకు రేపు మార్నింగ్ పోలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడే మనకు అందరం కూడా పోలింగ్ సిబ్బంది మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా సామాగ్రి ఇవ్వడం జరిగినాయి. ఇంకొక అరగంటలో వీళ్ళందరం కూడా వాళ్ళ పోలింగ్ కేంద్రానికి బయలుదేరుతారు. బై 3 o'clock to 4 o'clock లోపల అందరం కూడా పోలింగ్ కేంద్రం చేరుకుంటారు మన జిల్లాలో. చేరుకున్న తర్వాత వెంటనే వాళ్ళు పోలింగ్ బూత్ని సెటప్ చేస్తారు. మన ఎన్నికల కమిషన్ ఒక లేఅవుట్ ప్రకారం ఇచ్చింది. అది ప్రకారం వాళ్ళు లేఅవుట్ సెట్ చేసుకున్న తర్వాత రేపు పొద్దున మాక్ పోల్కి రెడీ అవుతారు. రేపు పొద్దున 5:30కి మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు మనకు యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల దాకా మనకు ఆ పోల్ ప్రక్రియ జరుగుతాయి. 6 గంటల వరకు ఎవరెవరు మనకు క్యూలో ఉన్నారో వాళ్ళందరం కూడా ఓటేసే విధంగా మేము ఏర్పాటు చేసుకుంటాం. 6 గంటల తర్వాత ఎవరైనా వస్తారో వాళ్ళకు మాత్రం ఓటు హక్కు అనేది ఉండదు. సరే, ఇప్పుడు సామాగ్రి తీసుకెళ్తున్నారు కదా, మొత్తం వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో అవన్నీ అక్కడ పొందుపరుస్తారు? అంటే ఇప్పుడు మనకు ఈవీఎంస్ మనం ఇస్తున్నాం. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డిఫరెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్కి వేరే రకంగా వెళ్తుంది. దీంతో పాటు మెటీరియల్స్, చాలా మెటీరియల్స్ మనకు మీరు ఇప్పుడు ఓటింగ్ కంపార్ట్మెంట్ చూస్తున్నారు. ఇవి కాకుండా మనకు ఇక్కడ చాలా రిపోర్ట్స్ రాయడానికి ఉన్న మెటీరియల్స్, ఇండెలిబుల్ ఇంక్, మార్క్డ్ కాపీ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్, రిజిస్టర్ ఆఫ్ ఓట్స్, డిఫరెంట్ కవర్స్. సో ఇవన్నీ కూడా మనకు డబ్బాలో పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతాయి. దాదాపు మోర్ దెన్ 100-150 మెటీరియల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతాయి, ఇంక్లూడింగ్ సీలింగ్ మెటీరియల్తో సహా సీల్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతాయి. సో ఇవన్నీ వాళ్ళు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకొని అక్కడ వాడుకుంటారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళే సెట్ చేసుకుంటారు. బట్ ఈవీఎం పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ మాక్ పోల్ ప్రక్రియ అనేది మనం రేపు పొద్దున 5:30కి చేయబోతున్నాము. అప్పుడు మన క్యాండిడేట్స్ వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ అక్కడ ఉంటారు. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు మాక్ పోల్ అనేది ప్రక్రియ చేసుకుంటారు. వాళ్ళ సమక్షంలో మళ్ళీ ఈవీఎంని సీల్ చేస్తారు. మళ్ళీ 11 o'clock యాక్చువల్ పోల్ స్టార్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు హైదరాబాద్ జిల్లా పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్ 2 పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాలు వస్తాయి కదా. సో మొత్తం ఇప్పుడు కొన్ని చోట్ల సిబ్బంది ఎవరికైతే డ్యూటీలు వేశారో వాళ్ళు సరిగా టర్న్అప్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ కూడా రెగ్యులర్గా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు రాకపోతే మన దగ్గర రిజర్వ్ మొత్తం మ్యాన్ ఫోర్స్ ఉందా సార్? మనకు రిజర్వ్ కూడా మనం కలుపుకునే మనం ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్కి పిలవడం జరిగినాయి. మనకు సరిపడా రిజర్వ్స్ ఉన్నాయి. అయితే కూడా ఎవరెవరు రాలేదో వాళ్ళ మీద మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాము. సార్, ఒకసారి మాక్ పోల్ చేద్దాం. అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఓటింగ్ చేయాలి అనేటువంటి అంశం మీద చూద్దాం సార్. ఎట్లా ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఒక ఓటర్ లోపలికి వచ్చిన తర్వాత ఎవరిని కన్సల్ట్గా ఎవరు ఉంటారు అండ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? అంటే ఏంటంటే వన్స్ ఓటర్ లోపల రాగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేస్తారు.
వాళ్ళ దగ్గర ఉన్న ఎపిక్ కార్డు కానీ లేకపోతే వేరే ఏమైనా ఐడి కార్డు 13 ఐడి కార్డు ఎన్నికల సంఘం ఇచ్చిందో ఆ ఐడి కార్డు ప్రకారం వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు ప్లస్ మన దగ్గర ఎలక్టోరల్ రోల్లో కూడా ఫోటో ఉంటుంది, దాన్ని బట్టి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అని ఒక పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో సంతకం తీసుకుంటారు. సంతకం తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇంక్ రాస్తారు. ఇండెలిబుల్ ఇంక్ అయిపోయిన తర్వాత చిన్న చిట్టి ఇస్తారు. ఆ చిట్టి తీసుకొని ఇది మన బ్యాలెట్ మన కంట్రోల్ యూనిట్ అంటాము, ఈ కంట్రోల్ యూనిట్ దగ్గర ఉన్న మనిషికి అది ఇస్తారు ఆఫీసర్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారని మేము దయచేసి లోపల వెళ్ళండి, కంపార్ట్మెంట్ లోపల వెళ్ళండి, వాళ్ళని పంపించిన తర్వాత హీ విల్ ప్రెస్ దిస్ బ్యాలెట్. ఇది ఇవ్వగానే ఇక్కడ రెడ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు పోలింగ్కి రెడీ అయిపోతుంది. ఇప్పుడు లోపల రాగానే మనకు లేఅవుట్ కూడా ఇట్లాగే ఉంటుంది. ఫస్ట్ వివిప్యాట్ ఉంటుంది, దాని తర్వాత బ్యాలెట్ యూనిట్ 1 ఉంటుంది, బ్యాలెట్ యూనిట్ 2 ఉంటుంది, సెకండరాబాద్ పార్లమెంటుకు బ్యాలెట్ యూనిట్ 3 ఉంటుంది, కంటోన్మెంట్కి వచ్చేటప్పుడు 1 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు పైన చూడవచ్చు గ్రీన్ కలర్ బటన్ రెడీ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏ క్యాండిడేట్కు మనం వేయాలని అనుకున్నామో ఆ క్యాండిడేట్కు పక్కన ఉన్న ఈ బ్లూ కలర్ బటన్ని మనం నొక్కొచ్చు. ఇప్పుడు నేను ఇది నొక్కుతాను అనుకుందాం. నొక్కంగానే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ వివిప్యాట్ స్లిప్ వస్తుంది. ఈ స్లిప్లో మనకి ఇక్కడ ఉన్న పేరు కానీ లేకపోతే గుర్తు కానీ దాంట్లో వస్తుంది. 7 సెకండ్కు ఈ స్లిప్ దీంట్లో ఉంటుంది. ఇక్కడ కూడా రెడ్ కలర్ బటన్ ఉంటుంది. ఇది కింద పడిపోయిన తర్వాత ఈ లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. ఈ బీప్ సౌండ్ వచ్చింది అనుకుంటే ఈ ఓటు పడినట్టు లెక్క వస్తుంది. దాని తర్వాత మనం వెళ్ళవచ్చు. సార్ ఇప్పుడు ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, కొంత ఇబ్బంది వస్తుందనేటువంటి వార్తలు చూస్తున్నాము. ఒకవేళ అట్లాంటి ఇబ్బందులు వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు మీరు తీసుకోబోతున్నారు? అండ్ అడిషనల్గా ఈవీఎం ఏమైనా ఉన్నాయా సార్? అంటే మనం 125% మనం వీవీఎం రెడీ చేసి పెట్టుకున్నాం. సో 25% మన దగ్గర ఎక్స్ట్రా స్పేర్ ఉంటుంది. అది ఆ రోజే మన వీళ్ళకి ఇచ్చి పంపిస్తాం, మన సెక్టర్ ఆఫీసర్స్కి ఇచ్చి పంపిస్తాము. ప్లస్ ఈసీఎల్ ఇంజనీర్స్ కూడా 45 మంది మన జిల్లా కోసం అలాట్ అయ్యి ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళని కూడా 45 చోట్ల వాళ్ళని ప్లేస్ చేస్తాము. వాళ్ళు వెంటనే అక్కడ వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం ప్రక్రియ చేయాలో వాళ్ళు చేసుకుంటారండి. సార్ ఇప్పుడు మన హైదరాబాద్ జిల్లా పరిధిలో అత్యధికంగా అంటే కొంచెం సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతం నాంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది, యాకత్పుర, చార్మినార్ ఇట్లాంటి ఏరియాలో మీరు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో డ్రోన్లు ఉపయోగించారు. ఎట్లా జరుగుతుంది పోలింగ్ ఏందని చూడడానికి ఈసారి డ్రోన్లు లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? అండ్ పోలీసులతో కోఆర్డినేషన్ కానీ బందోబస్తు కానీ ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు మనకు అన్ని చోట్ల కూడా వీఆర్ నాట్ డివైడింగ్ దెమ్ ఇంటూ మనకు నాంపల్లి అట్లా ఏమి డివైడ్ చేయలేదు. మొత్తం హైదరాబాద్ జిల్లాలో కూడా 15 డ్రోన్స్ పోలీస్ వాళ్ళు మేము ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఆ ఫీడ్ అనేది ICCCకి పోతుంది, మన సిబ్బంది కూడా అక్కడ ఉంటారు. అక్కడి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇమీడియట్గా మన కంట్రోల్ రూమ్కి వస్తుంది. సార్ ఇప్పుడు ఓటింగ్కి వచ్చే వాళ్ళకి అక్కడ ఎట్లా ఉంటుంది, ఏర్పాట్లు ఎట్లా చేశారు, ఎండ బాగా ఉంది అని చిన్న చిన్న వాటికి కూడా కొంతమంది సరే ఇప్పుడు ఎందుకులే ఓటు వేద్దాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేసినారు? పోలింగ్ కేంద్రం దగ్గర ఈసారి మొత్తం షేడ్స్ వేయడం జరిగినాయి. లక్కీగా వాతావరణం కూడా ఇప్పుడు చల్లగా ఉంది. రేపు ఫోర్కాస్ట్ కూడా చాలా మంచి ప్లెసెంట్ వెదరే ఉన్నాయి. ప్లస్ వాళ్ళకు కూల్ క్యాన్స్ ద్వారా వాటర్ ఇవ్వడం కానీ లేదంటే వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అండ్ బ్లైండ్ ఓటర్స్ ఎవరైనా ఉంటే, ఇన్ఫర్మ్ ఓటర్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి వీల్ చైర్స్, వాలంటీర్స్ ఇంటి నుంచి పికప్ చేసి డ్రాప్ చేయడానికి అవకాశాలు కూడా కల్పించాము. ర్యాంప్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాము. ప్లస్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు వస్తే వాళ్ళ క్యూ నుంచి కూడా కొంచెం ముందు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాము. సో ఈసారి మంచి ఏర్పాట్లు కూడా మేము చేశాము. ప్లస్ వాతావరణం కూడా చాలా బాగుంది కాబట్టి ఈసారి డెఫినెట్గా పోలింగ్ శాతం కూడా పెరగడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఇన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కదా, దాదాపుగా 3000 పైసలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ నుంచి మానిటరింగ్ ఎట్లా ఉంటుంది సార్? మీరు హెడ్ ఆఫీస్లో కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఎట్లా మానిటరింగ్ చేస్తారు? మొత్తం 3986 పోలింగ్ కేంద్రాలు మనకు హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. దానికి సంబంధించిన వెబ్ కాస్టింగ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ మొత్తం దాదాపు 8000 కెమెరాస్ మేము పెడుతున్నాం. దానికి సంబంధించిన మానిటరింగ్ వీ హ్యావ్ సెపరేట్ టీమ్ డిఓ ఆఫీస్లో ఉన్నాయి, ఆర్ఓ ఆఫీస్లో మానిటర్ చేస్తుంటారు, మనకు సిఇఓ ఆఫీస్లో కూడా మానిటర్ చేస్తుంటారండి కంటిన్యూస్గా. సార్ ఇప్పుడు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర కొన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కదా, సో అక్కడ ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద ఎంతమంది సిబ్బంది ఉంటారు? పోలీస్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్షన్కి సంబంధించిన వాళ్ళు కానీ? అంటే ఓన్లీ ఎలక్షన్ సంబంధించిన వాళ్ళు 10 మంది మనకు ఉంటారండి. పోలీస్ వాళ్ళు ఈ డిఫర్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే కొంచెం ఎక్కువ మంది ఉంటారు. సో అన్నీ కలిపితే దాదాపు 16 నుంచి 20 మంది దాకా ఉంటారండి. మొత్తం ఓవరాల్గా సార్ హైదరాబాద్ జనంకి కావచ్చు, జిల్లాలకు ఇప్పుడు కూడా చాలామంది వెళ్తున్నారు. అయితే ఇంకో క్వశ్చన్ సార్, ప్రధానంగా 2 రోజులు హాలిడేస్ వచ్చాయి, సో ఇక చాలామంది కూడా బయటికి వెళ్ళారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో అది ఏమన్నా ఓటింగ్ దాని మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే వాళ్ళకు సపోజ్ ఇక్కడ ఓటు ఉండి మళ్ళీ కూడా వాళ్ళు వేరే చోటుకి వెళ్ళారంటే డెఫినెట్గా ఇంపాక్ట్ పడతాయి. సో దానికోసమే స్వీప్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపించి వాళ్ళు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, దయచేసి ఓటు వేయడానికి రండి అని ఆహ్వానం చేయడం కూడా జరిగినాయి. సో డెఫినెట్గా వాళ్ళు ఓటు వేయాలన్నది వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని మనకు డెమోక్రసీలో మేము కూడా ఒక భాగస్వామ్యంగా ఉంటామని ఒక ఉద్దేశంతో
వాళ్ళందరం కూడా ఓటేయడానికి వస్తారని ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు మొత్తము కొన్ని వేల మంది స్టాఫ్ ఉన్నారు కదా, మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే కంటిన్యూగా డ్యూటీలోనే ఉంటారు కదా వాళ్ళు? అంటే దాదాపు 45,000 మందిని మనం డ్యూటీలో వేసుకున్నాం, పోలీస్ వాళ్ళని కూడా కలుపుకొని. సో వాళ్ళందరికీ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే తీసుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ ఫుడ్ నుంచి వాటర్ నుంచి తీసుకోవడానికి, పోలింగ్ సిబ్బంది వాళ్ళు వాళ్ళకి పోలింగ్ బూత్లో వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మన ఎక్స్పీరియన్స్తో మనం బాగా మెరుగుపరుచుకున్నాము. సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మీరు ఇన్ని విజిట్ చేసినారు కదా, 3-4 డేస్ నుంచి కూడా విజిట్లు మీటింగ్లు రెగ్యులర్గా చేస్తున్నారు. ఏమైనా ఫ్లాస్ గుర్తించారా సార్? ఏమైనా ల్యాబ్స్ లేకపోతే ఇక్కడ మిస్టేక్ ఉంది కొంచెం సరి చేసుకోవాలి అని? అంటే మనకు డెఫినెట్గా ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఒకటి తపన ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం వచ్చేటప్పుడు కూడా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళకి చెప్తున్నాము, రిటర్నింగ్ ఆఫీసర్స్కు ప్లస్ ఏఆర్ఓస్ వాళ్ళు అది చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు ఇంకోటి ఓటర్ కార్డు ఉంది కానీ ఓటర్ స్లిప్ ఇంటి వరకు పంచలేదు. సో అట్లాంటి వాళ్ళు మాకు ఓటర్ స్లిప్ రాలేదు కదా, ఓటు వేయవచ్చు అనేటువంటి డౌట్ ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనకు ఓటర్ ఎలక్టరల్ రోల్లో పేరు ఉండాలి. ఎలక్టరల్ రోల్లో పేరు ఉంటేనే మనకు ఓటు హక్కు ఉన్నట్టు లెక్క. ఓటర్ కార్డు ఉండడం అనేది ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ మాత్రమే. అది దాని ఓటర్ కార్డు ఉందంటే నాకు ఓటు ఉంది అన్నది కరెక్ట్ కాదు. ఎలక్టరల్ రోల్లో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోమని చెప్పాలి. సో 1950కు ఫోన్ చేస్తే మా వాళ్ళు కాల్ సెంటర్ వాళ్ళు 24 hours పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. బట్ ఓటర్ లిస్టులో పేరు ఉంటే కార్డు లేకపోతే కూడా పర్వాలేదు, స్లిప్ లేకపోతే కూడా పర్వాలేదు, ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి వాళ్ళు ఓటేసుకోవచ్చు. ఇప్పుడు పోలింగ్ కేంద్రం దగ్గర ఎట్లాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు సార్? కొంతమంది ఏమో ఫోన్లు తీసుకొని వెళ్ళవచ్చా అని, ఇంట్లో పెట్టి రాకపోతే కేవలం ఆ ఫోన్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టి రావాలా అనేటువంటి డౌట్, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అంటే మొబైల్ ఫోన్ అనేది పోలింగ్ కేంద్రం లోపల అలౌడ్ కాదండి, బూత్ లోపలనే. బయట దాకా మనం తీసుకురావచ్చు. సో మీరు ఎవరైనా మీ ఇంకొకరితో పాటు వస్తే పక్కనిచ్చి వెళ్ళొచ్చు. లేదంటే మా బిఎల్ఓస్కి మేము రిక్వెస్ట్ చేసాము, మీరు ఏమైనా ఉంటే అందరూ తెలిసిన వాళ్ళే కదా, మీరు ఏమైనా అక్కడ వదిలేసి వెళ్ళమని చెప్తున్నాము. బట్ వెహికల్లో వస్తే మీ వెహికల్లో ఉంచేసి రావచ్చు. బట్ పోలింగ్ బూత్ లోపల మాత్రం మొబైల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్. సార్ ఇప్పుడు ఈ సామాగ్రి మొత్తం ఇవాళ లేట్ నైట్ వరకు అన్నీ చేరిపోతాయి అక్కడికి పోలింగ్ కేంద్రం దగ్గరికి. అయితే రేపు ఉదయం మాక్ పోల్ ఎప్పుడు ఉంటుంది? పొలిటికల్ ఏజెంట్లు ఎప్పటి వరకు రావాలి? 5:30కి మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. 5:30కే పోలింగ్ ఏజెంట్ రావాలి. సపోజ్ పోలింగ్ ఏజెంట్ ఎవరు 5:45 దాకా రాకపోతే ఆటోమేటిక్గా మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. అది రికార్డ్ చేసుకుంటారు పోలింగ్ ఏజెంట్ ఎవరు లేదని. దెన్ 5:45కి స్టార్ట్ చేసేస్తారండి. ఓకే, ఫైనల్గా రేపు పెద్ద పండుగ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, అందరి బాధ్యత. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఓటింగ్ రేపు రావడానికి? అంటే మీ అందరం కూడా హైదరాబాద్లో చాలా దాంట్లో మనం ముందున్నాము, బట్ ఓటు శాతంలో మాత్రం బాగా వెనకబడి ఉన్నాము. సో ఏదో హైదరాబాద్ వాళ్ళు ఓటేయడానికి రావట్లేదు, వాళ్ళు డెమోక్రసీలో పాల్గొనడానికి వాళ్ళకి ఇష్టం లేనట్టు అందరూ కనిపిస్తున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళందరం కూడా రేపు ఓటు వేయవలసిగా కోరుతున్నాను. హైదరాబాద్ని దీంట్లో కూడా ముందంజలో ఉంచవలసిగా కోరుతున్నాను. సో ఇది ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాటు కూడా ఇప్పటికే చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి చెప్తా ఉన్నారు. మొత్తం హైదరాబాద్ జిల్లాలో మొత్తం దాదాపుగా 15 నియోజకవర్గాలు వస్తాయి. అది కాకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన బైపోల్ కూడా జరగబోతుంది, అది కూడా హైదరాబాద్ జిల్లాలోనే వస్తుంది. మొత్తం హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు, సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ నియోజకవర్గానికి మొత్తం కలిపి దాదాపుగా 45,000 మంది పోలీసులతో కలిపి సిబ్బంది రేపు డ్యూటీలో ఉండబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశాం, సరిపడా మ్యాన్ పవర్ ఉంది అనేటువంటి అంశాలను కూడా చెప్పేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు. ఇక మరోసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. విజువల్లో చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో అది మొత్తం ఎలక్షన్కి సంబంధించినటువంటి సామాగ్రి. అది మొత్తం కూడా వాళ్ళందరూ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. సో పోలింగ్ కేంద్రం దగ్గరికి తీసుకొని వెళ్తారు. మనము ఇటువైపు గమనిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి క్లియర్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మేడం మొత్తం అన్ని కలెక్ట్ చేసుకున్నారు? అన్ని కలెక్ట్ చేసుకున్నాం సార్. ఏమేమి ఉన్నాయి మేడం అన్నింటిలో మీకు? ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మైనర్ కూడా ఉన్నాయా? మైనర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్, ఏది మిస్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతారు? పోలింగ్ కేంద్రంకి ఎన్ని గంటలకు చేరుకుంటారు? వాళ్ళు 2:30 అని చెప్పారు, మరి ఇంకా ఆ తర్వాత ఎంత టైమో తెలియదు. ఇప్పుడు 1:59. మేడం ఇప్పుడు రేపు వచ్చిన వాళ్ళకి మీరు పాటించాల్సినటువంటి రూల్స్ కానీ మీరు పాటించాల్సినటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా మీకు బుక్స్ రూపంలో ఇచ్చారా? మీకు కొత్త ట్రైనింగ్ ఇచ్చారా? ఆల్రెడీ 3 times ట్రైనింగ్ ఇచ్చారండి. 3 times ఇచ్చారు ట్రైనింగ్, అన్నీ చెప్పేశారు వాళ్ళంతా. ఎక్కడ మేడం మీకు యాకత్పురానా చార్మినార్? ఇది చార్మినార్.
చార్మినార్. రెడీగా ఉన్నారా మేడం రేపు పోలింగ్ రెడీ ఉన్నాం మేడం, రెడీ ఉన్నదంతా రెడీ ఉన్నది. సో ఓవరాల్గా అయితే ఎన్నికల ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి. రేపు ఉదయం 5:30 పొలిటికల్ సంబంధించినటువంటి ఏజెంట్లు వస్తే 6 గంటలకు మాక్ పోల్ జరుగుతుంది. దాని తర్వాత 7 గంటలకు అసలైనటువంటి పోలింగ్ జరగబోతుంది అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి చెప్తా ఉన్నారు. సో ఇప్పటివరకు అన్నిట్లో ముందున్నటువంటి హైదరాబాద్ వాసులు ఓటింగ్లో మాత్రం కొంత వెనుకబడి ఉన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో 45% కూడా దాటలేదు పోలింగ్ శాతం. సో ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా అనేక ఏర్పాట్లు కూడా చేశారు. నిన్న మొన్న హాలిడేస్ వచ్చాయి, అయినప్పటికీ కూడా ఓటింగ్లో చాలామంది పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి అంశాన్ని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఓవరాల్గా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ మహేష్తో శ్రవణ్,